నమస్తే అండి. హన్మకొండ డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్ అప్పయ్య గారు, గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో గౌరవ కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ గారి సూచనలతోటి ఈరోజు మెడికల్ కాలేజ్ జనగాం మరియు హన్మకొండ డిఎంఎన్హెచ్ఓ సౌజన్యం, తర్వాత డ్రగిస్ట్ అండ్ కెమిస్ట్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు ఐఆర్సిఎస్ వైస్ చైర్పర్సన్ వెంకటనారాయణ గౌడ్ గారు, లోకల్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత లోకల్ లీడర్స్ అందరూ కూడా చాలా సహాయక సహకారాలు అందిస్తున్నారు. సో దీని ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగినట్టుగా మందులు ఇప్పించాలనేది మంత్రి గారి ఉద్దేశము. సో దాని ప్రకారం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. సో ఇప్పటి వరకు దాదాపుగా 200 పైచీలకు ఒక గంటలోనే ఓపీ రిజిస్ట్రేషన్ అయింది. దీంట్లో 8 స్పెషాలిటీస్ వచ్చినాయి మనకు. జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఈఎన్టీ, ఆప్థాల్, డెర్మటాలజీ, పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, గైనకాలజీ. సో ల్యాబ్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 54 టెస్టులకి మేము శాంపిల్ తీసుకొని తెలంగాణ హబ్కు పంపించడం జరుగుతుంది. అది 24 గంటల్లో వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళ సెల్లుకే మెసేజ్ వస్తుంది. అలానే చెస్ట్ ఎక్స్రే కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొదటిసారిగా. అలానే ఏఆర్ మిషన్ అంటే ఆటో రిఫ్రాక్టరీ ఆప్థాల్మాలజీ డిపార్ట్మెంట్లో కంటి పరీక్షల కొరకు ఒకటి నియమనం చేసుకోవడం జరిగింది. ఈసీజీ కూడా మిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఛార్జీ నొప్పి సంబంధించి ఉంటే కనుక దాన్ని కూడా నిర్ధారణ కొరకు చేసుకోవడం జరిగింది. సార్, మేము ఇంతకుముందు చెప్పినట్టుగానే 8 ఫ్యాకల్టీస్, 8 మంది డాక్టర్లు, వారికి సహాయకులుగా పీజీస్ అంటే 16 మంది డాక్టర్లు, మా వైద్య బృందం అంటే డిఎంఎన్హెచ్ఓ పరిధిలో వైద్య బృందం 10 మంది డాక్టర్లు, 20 మంది ఆశాలు, 20 మంది ఏఎన్ఎంలు, తర్వాత ఫార్మసీ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, తర్వాత హెల్త్ అసిస్టెంట్స్, దాదాపుగా 75 మంది వైద్య సిబ్బంది పాల్గొని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల స్పందన కూడా మంచిగానే ఉంది. సో సాయంత్రం వరకు అంటే దాదాపుగా 4 గంటల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు 1000 మందిని చూస్తామని. సో కలెక్టర్ గారి ఉద్దేశం కూడా అదే. సో దానికి అనుగుణంగా మన కార్యకర్తలు అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాము పంపించమని. సో చూడాలి ఎంతమంది వస్తారన్నది. ఎంతమంది వచ్చినా మేమైతే చూడడానికి సిద్ధంగా ఉంటాం.